హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ప్రాణుతీస్ వ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. అన్నం వండుకునే పాత్రను స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 బిర్యానీ ఆకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం బగారా కావాల్సిన చిన్న మసాలా రెడీ చేసుకుందాం. దానికి 5 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక 2 ఇంచు చెక్క వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత వేగుతున్న ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ నిండుగా పుదీనా ఆకులు, 1 కప్ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా లేకపోతే టేస్ట్ బాగోదండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. రైస్ని నేను హాఫ్ అన్ అవర్ ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ వేసుకొని ఇదంతా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి రైస్ని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ ఇలా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత మనం మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే పైన రైస్ కిందకు అవుతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ మగ్గనివ్వాలి. అంతేనండి, బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేడివేడిగా మనం ఏదైనా మంచి నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రాణుతీస్ వ్లాగ్స్.